బచ్చల కూర అండి, వర్షాకాలం కదా. బచ్చల కూర ఆకుకూరలన్నీ చాలా బాగా వస్తాయండి. పాలకూరకి అయితే ఇదే సీజను. పాలకూర అయితే నాకు వేసుకొని బాగా వస్తుంది. ఇది బచ్చల కూర అనమాట. ఇది చూడండి, ఇందులో నేను ఏంటంటే జామ మొక్క వేసాను. దాని కింద ఆకుకూరలు వేసుకున్నాం అనుకోండి, జామ మొక్కకి వీటికి సంబంధం లేకుండా ఆకుకూరలు రోజు విడిచి రోజు కోసుకుంటాం కదా, జామ మొక్క అది పెరుగుతుంది. ఇది చూడండి, కోతులు రాకుండా ఇలా ముళ్ళవ పెట్టాను. అమెజాన్లో దొరికాయి అనమాట. ఇవాళ కోతులు వచ్చాయి కానీ వీటిని జామకాయలు ముట్టుకోలేదండి. జామకాయలు చక్కగా ఉన్నాయి. నేను అనుకోవడం ఇంక ముట్టుకోవేమో అనుకుంటున్నాను. చూద్దాము. ఎందుకంటే ఒక 25-30 దాకా మొత్తం అన్నీ కోసేసేయండి. బాగా పెద్దవైనవన్నీ కోసేసాయి. పువ్వులు కూడా ఇలా పెట్టానమాట. పువ్వులు కూడా చింపేసి పడేస్తున్నాయి అనమాట. ఇవి బాగా దొరికాయి. అమెజాన్లో చాలా చీప్ అండి, 200 రూపీస్. మామూలుగా అయితే నేను ఏంటంటే ఇంకేదైనా చేద్దామా, సోలారు ఏమైనా పెడదామా అలా అనుకున్నాను. కానీ ఇది పెట్టి చూశాను అనమాట. కోతులు అయితే పొద్దున్న వచ్చాయి, వాటి చుట్టూ కూర్చునే కానీ జామకాయలు అయితే ముట్టుకోలేదన్నమాట. బచ్చల కూర అయితే ఇలా పెంచుకోవచ్చు మీరు. మట్టి అయితే మామూలేనండి, పెద్దగా మట్టికి అయితే ఏమీ స్పెషల్ ఏం లేదు. నేను పాటింగ్ మిక్స్ ఎక్కువ వేస్తున్నాను. పాటింగ్ మిక్స్, నెక్స్ట్ కౌడంగ్ అండి, కొంచెం ఇసుక, వేపపిండి ఇవి వేసేస్తే మొక్కలు చాలా బాగా వస్తాయి. పూలు అయితే చాలా బాగా పూస్తున్నాయండి. మందారాలు గులాబీలకైతే ఈ ఆవుపేడ ఎరువు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. జామ పిందెలు చూడండి, ఇప్పుడు మళ్ళీ ఒక 25-30 ఉన్నాయన్నమాట. బచ్చలు చూడండి, ఇక్కడ కూడా వచ్చింది, వేరే దాంట్లో కూడా వచ్చింది. ఒక్కసారి వేసుకుంటే